ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని 5వ పాఠంకి సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం ఖనిజాలు మరియు శక్తి వనరులు. ఇందులో 105 నుంచి 115 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. జార్ఖండ్‌లోని కోడెర్మా క్రింది ఖనిజాలలో దేనిని అధికంగా ఉత్పత్తి చేస్తుంది? 1 ఇనుప ఖనిజం, 2 అబ్రకం, 3 రాగి, 4 బాక్సైట్. జార్ఖండ్‌లోని కోడెర్మా క్రింది ఖనిజాలలో దేనిని అధికంగా ఉత్పత్తి చేస్తుంది? 1 ఇనుప ఖనిజం, 2 అబ్రకం, 3 రాగి, 4 బాక్సైట్. గెయిల్ నిర్మించిన మొదటి పొడవైన గ్యాస్ పైప్లైన్ హజీరా విజయపూర్ జగదీష్పూర్ హెచ్విజే క్రాస్ కంట్రీ పొడవెంత? 1 1700 కిలోమీటర్లు, 2 1200 కిలోమీటర్లు, 3 1800 కిలోమీటర్లు, 4 1000 కిలోమీటర్లు. గెయిల్ నిర్మించిన మొదటి పొడవైన గ్యాస్ పైప్లైన్ హజీరా విజయపూర్ జగదీష్పూర్ హెచ్విజే క్రాస్ కంట్రీ పొడవెంత? 1 1700 కిలోమీటర్లు, 2 1200 కిలోమీటర్లు, 3 1800 కిలోమీటర్లు, 4 1000 కిలోమీటర్లు. నరోరా అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? 1 తమిళనాడు, 2 మహారాష్ట్ర, 3 ఉత్తరప్రదేశ్, 4 కర్ణాటక. నరోరా అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? 1 తమిళనాడు, 2 మహారాష్ట్ర, 3 ఉత్తరప్రదేశ్, 4 కర్ణాటక. అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్ ఎక్కడ ఉంది? 1 ఉత్తరప్రదేశ్, 2 కర్ణాటక, 3 గుజరాత్, 4 తమిళనాడు. అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్ ఎక్కడ ఉంది? 1 ఉత్తరప్రదేశ్, 2 కర్ణాటక, 3 గుజరాత్, 4 తమిళనాడు. ఈశాన్య రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా అన్ని గ్యాస్ వనరులు వినియోగ మార్కెట్లను అనుసంధానం చేయడం ద్వారా త్వరలో గ్యాస్ గ్రిడ్గా ఎన్ని కిలోమీటర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు? 1 34,000 కిలోమీటర్లకు, 2 35,000 కిలోమీటర్లకు, 3 44,000 కిలోమీటర్లకు, 4 54,000 కిలోమీటర్లకు. ఈశాన్య రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా అన్ని గ్యాస్ వనరులు వినియోగ మార్కెట్లను అనుసంధానం చేయడం ద్వారా త్వరలో గ్యాస్ గ్రిడ్గా ఎన్ని కిలోమీటర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు? 1 34,000 కిలోమీటర్లకు, 2 35,000 కిలోమీటర్లకు, 3 44,000 కిలోమీటర్లకు, 4 54,000 కిలోమీటర్లకు. కేరళలోని మోనోజెట్ ఇసుకలో కూడా ఏమి పుష్కలంగా ఉంటుంది? 1 రాగి, 2 థోరియం, 3 ఇనుము, 4 అబ్రకం. కేరళలోని మోనోజెట్ ఇసుకలో ఏమి పుష్కలంగా ఉంటుంది? 1 రాగి, 2 థోరియం, 3 ఇనుము, 4 అబ్రకం. ఎక్కడ ముఖ్యమైన పవన క్షేత్రాలు ఉన్నాయి? 1 ఆంధ్రప్రదేశ్ కర్ణాటక, 2 మహారాష్ట్ర లక్షద్వీప్, 3 గుజరాత్ కేరళ, 4 పైవన్నీ. ఎక్కడ ముఖ్యమైన పవన క్షేత్రాలు ఉన్నాయి? 1 ఆంధ్రప్రదేశ్ కర్ణాటక, 2 మహారాష్ట్ర లక్షద్వీప్, 3 గుజరాత్ కేరళ, 4 పైవన్నీ. దేశంలో పవన శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ఏవి ప్రసిద్ధి చెందాయి? 1 జైసల్మేర్, 2 నాగర్కోయిల్, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. దేశంలో పవన శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ఏవి ప్రసిద్ధి చెందాయి? 1 జైసల్మేర్, 2 నాగర్కోయిల్, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. భారతదేశంలో ఏవి వేలాశక్తిని ఉపయోగించుకోవడానికి అనువైన పరిస్థితులు అందిస్తున్నాయి? 1 గంగా డెల్టా, 2 గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్, 3 గల్ఫ్ ఆఫ్ ఖంబాట్, 4 పైవన్నీ. భారతదేశంలో ఏవి వేలాశక్తిని ఉపయోగించుకోవడానికి అనువైన పరిస్థితిని అందిస్తున్నాయి? 1 గంగా డెల్టా, 2 గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్, 3 గల్ఫ్ ఆఫ్ ఖంబాట్, 4 పైవన్నీ. ఎక్కడ లభించే యురేనియం థోరియం అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు? 1 రాజస్థాన్లోని అరావలి శ్రేణిలో, 2 జార్ఖండ్, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. ఎక్కడ లభించే యురేనియం థోరియం అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు? 1 రాజస్థాన్లోని అరావలి శ్రేణిలో, 2 జార్ఖండ్, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. విద్యుత్ ప్రధానంగా ఎన్ని విధాలుగా ఉత్పత్తి అవుతుంది? 1 2 2 3 3 4 4 5. విద్యుత్ ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉత్పత్తి అవుతుంది? 1 2 2 3 3 4 4 5. ఏ టెక్నాలజీ సూర్యరశ్మిని నేరుగా విద్యుత్గా మారుస్తుంది? 1 ఫోటో వోల్టేజ్ టెక్నాలజీ, 2 ఫోటో ఎనలాగ్ టెక్నాలజీ, 3 ఫోటో వోల్టాయిక్ టెక్నాలజీ, 4 ఫోటో సింథసిస్ టెక్నాలజీ. ఏ టెక్నాలజీ సూర్యరశ్మిని నేరుగా విద్యుత్గా మారుస్తుంది? 1 ఫోటో వోల్టేజ్ టెక్నాలజీ, 2 ఫోటో ఎనలాగ్ టెక్నాలజీ, 3 ఫోటో వోల్టాయిక్ టెక్నాలజీ, 4 ఫోటో సింథసిస్ టెక్నాలజీ. భారతదేశం యొక్క గ్యాస్ మౌలిక సదుపాయాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు క్రాస్ కంట్రీ పైప్లైన్లకు 10 రెట్లు విస్తరించింది? 1 1700 కిలోమీటర్ల నుంచి 18,500 కిలోమీటర్లకు, 2 1800 కిలోమీటర్ల నుంచి 18,500 కిలోమీటర్లకు, 3 1700 కిలోమీటర్ల నుంచి 19,500 కిలోమీటర్లకు, 4 1800 కిలోమీటర్ల నుంచి 20,500 కిలోమీటర్లకు. భారతదేశం యొక్క గ్యాస్ మౌలిక సదుపాయాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు క్రాస్ కంట్రీ పైప్లైన్లకు 10 రెట్లు విస్తరించింది? 1 1700 కిలోమీటర్ల నుంచి 18,500 కిలోమీటర్లకు, 2 1800 కిలోమీటర్ల నుంచి 18,500 కిలోమీటర్లకు, 3 1700 కిలోమీటర్ల నుంచి 19,500 కిలోమీటర్లకు, 4 1800 కిలోమీటర్ల నుంచి 20,500 కిలోమీటర్లకు. భారతదేశంలో భూ ఉష్ణ శక్తిని వినియోగించుకోవడానికి పార్వతీ లోయలో ప్రయోగాత్మక ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడ ఉంది? 1 రాజస్థాన్, 2 గుజరాత్, 3 లడక్, 4 హిమాచల్ ప్రదేశ్. భారతదేశంలో భూ ఉష్ణ శక్తిని వినియోగించడానికి పార్వతీ లోయలో ప్రయోగాత్మక ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడ ఉంది? ఈ పార్వతీ లోయ అనేది ఎక్కడ ఉంది అడుగుతున్నారు. 1 రాజస్థాన్, 2 గుజరాత్, 3 లడక్, 4 హిమాచల్ ప్రదేశ్. శిలలు విచ్ఛిన్నం కావడం, శైథిల్య పదార్థం యొక్క అవశేషాలు వదిలిపెట్టడం ద్వారా కింది ఖనిజాలు ఏది ఏర్పడుతుంది? 1 జింకు, 2 బాక్సైట్, 3 బొగ్గు, 4 బంగారం. శిలలు విచ్ఛిన్నం కావడం, శైథిల్య పదార్థం యొక్క అవశేషాలు వదిలిపెట్టడం ద్వారా క్రింది ఖనిజాలు ఏది ఏర్పడుతుందంటే 1 జింకు, 2 బాక్సైట్, 3 బొగ్గు, 4 బంగారం.
భారతదేశంలో ఏ బహుళార్థ సాధక ప్రాజెక్టులు జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి? 1 బాక్రానంగల్, 2 దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, 3 కొపిలి హైడల్ ప్రాజెక్టు, 4 పైవన్నీ. భారతదేశంలో ఏ బహుళార్థ సాధక ప్రాజెక్టులు జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి? 1 బాక్రానంగల్, 2 దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, 3 కొపిలి హైడల్ ప్రాజెక్టు, 4 పైవన్నీ. అందులో ఆన్సర్ రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. జార్ఖండ్లోని కోడెర్మా క్రింది ఖనిజాలు దేనిని అధికంగా ఉత్పత్తి చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 2 అబ్రకం. జార్ఖండ్లోని కోడెర్మా క్రింది ఖనిజాలు దేనిని అధికంగా ఉత్పత్తి చేస్తుంది? అబ్రకం. కరెక్ట్ ఆన్సర్ 2. గెయిల్ నిర్మించిన మొదటి పొడవైన గ్యాస్ పైప్ లైన్ హజీరా విజయపూర్ జగదీష్పూర్ హెచ్విజే క్రాస్ కంట్రీ పొడవెంత? కరెక్ట్ ఆన్సర్ 1 1700 కిలోమీటర్లు. గెయిల్ ఇండియా నిర్మించిన మొదటి పొడవైన గ్యాస్ పైప్ లైన్ హజీరా విజయపూర్ జగదీష్పూర్ హెచ్విజే క్రాస్ కంట్రీ పొడవెంత అంటే 1700 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 1. నరోరా అణువిద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ 3 ఉత్తరప్రదేశ్. నరోరా అణువిద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ 3. అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4 తమిళనాడు. అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది. కరెక్ట్ ఆన్సర్ 4. ఈశాన్య రాష్ట్రాలతో సహా అన్ని గ్యాస్ వనరులు వినియోగ మార్కెట్లను అనుసంధానం చేయడం ద్వారా త్వరలో గ్యాస్ గ్రిడ్గా ఎన్ని కిలోమీటర్ల వరకు చేరుకుంటుందని భావిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 1 34,000 కిలోమీటర్లకు. ఈశాన్య రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా అన్ని గ్యాస్ వనరులు వినియోగ మార్కెట్లను అనుసంధానం చేయడం ద్వారా త్వరలో గ్యాస్ గ్రిడ్గా ఎన్ని కిలోమీటర్ల వరకు చేరుకుంటుందని భావిస్తున్నారని 34,000 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 1. కేరళలోని మోనోజైట్ ఇసుకలో కూడా ఏం పుష్కలంగా ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 2 థోరియం. కేరళలోని మోనోజైట్ ఇసుకలో కూడా ఏం పుష్కలంగా ఉంటుందంటే థోరియం. కరెక్ట్ ఆన్సర్ 2. ఎక్కడ ముఖ్యమైన పవన క్షేత్రాలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, లక్షద్వీప్, గుజరాత్, కేరళ. ఎక్కడ ముఖ్యమైన పవన క్షేత్రాలు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, లక్షద్వీప్, గుజరాత్, కేరళ. ఈ క్రింది వాళ్ళ పవన క్షేత్రాలు ముఖ్యమైన లేను అని అడగొచ్చు. ఈ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, లక్షద్వీప్, గుజరాత్, కేరళ. దేశంలో పవన శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ఏవి ప్రసిద్ధి చెందాయి? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. జైసల్మీర్, నాగర్కోయిల్. ఈ నాగర్కోయిల్ నుండి మదురై వరకు తమిళనాడులో అతిపెద్ద పవన క్షేత్రం ఉంది కదా, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. దేశంలో పవన శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ఏవి ప్రసిద్ధి చెందాయంటే జైసల్మీర్, నాగర్కోయిల్. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. భారతదేశంలో ఏ వేల శక్తిని ఉపయోగించుకోవడం అనువైన పరిస్థితులు అందిస్తున్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. గంగా డెల్టా, గుజరాత్ అని గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ ఖంబాట్. భారతదేశంలో ఏ వేల శక్తిని ఉపయోగించుకోవడానికి అనువైన పరిస్థితులు అందిస్తున్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. గంగా డెల్టా, గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్, 3 గల్ఫ్ ఆఫ్ ఖంబాట్. మొత్తం పైవన్నీ. ఎక్కడ లభించే యురేనియం థోరియం అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. రాజస్థాన్ నారావరి శ్రేణిలో, జార్ఖండ్. ఎక్కడ లభించే యురేనియం థోరియం అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. రాజస్థాన్ నారావరి శ్రేణిలో, తర్వాత జార్ఖండ్లో. విద్యుత్ ప్రధానంగా ఎన్ని విధాలుగా ఉత్పత్తి అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ 1 2 విధాలుగా. విద్యుత్ ప్రధానంగా ఎన్ని విధాలుగా ఉత్పత్తి అవుతుందంటే కరెక్ట్ ఆన్సర్ 1 2 విధాలుగా ఉత్పత్తి అవుతుంది. 1 తాప విద్యుత్, 2 జల విద్యుత్ ప్రధానమైనవి. ఏ టెక్నాలజీ సూర్యరశ్మిని నేరుగా విద్యుత్తుగా మారుస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 3 ఫోటో వోల్టాయిక్ టెక్నాలజీ. ఏ టెక్నాలజీ సూర్యరశ్మిని నేరుగా విద్యుత్తుగా మారుస్తుంది అంటే ఫోటో వోల్టాయిక్ టెక్నాలజీ. కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశం యొక్క గ్యాస్ మౌలిక సదుపాయాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు క్రాస్ కంట్రీ పైప్ లైన్లకు 10 రెట్లు విస్తరించిందంటే కరెక్ట్ ఆన్సర్ 1 1700 కిలోమీటర్ల నుంచి 18,500 కిలోమీటర్లు. మొదట 1700 కిలోమీటర్లు ఉండేది, ఇప్పుడు 18,500 కిలోమీటర్లకు విస్తరించింది. భారతదేశం యొక్క గ్యాస్ మౌలిక సదుపాయాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఎన్ని కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్ వరకు క్రాస్ కంట్రీ పైప్ లైన్లకు 10 రెట్లు విస్తరించిందంటే 1700 కిలోమీటర్ల నుంచి 18,500 కిలోమీటర్లకు విస్తరించి. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశంలో భూ ఉష్ణ శక్తిని వినియోగించుకోవడానికి పార్వతీ లోయలో ప్రయోగాత్మక ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడ ఉందంటే పార్వతీ లోయ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో. కరెక్ట్ ఆన్సర్ 4. భారతదేశంలో భూ ఉష్ణ శక్తిని వినియోగించిన పార్వతీ లోయ ప్రయోగాత్మక ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ పార్వతీ లోయ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. కరెక్ట్ ఆన్సర్ 4. శిలలు విచ్ఛిన్నం కావడం శైథిల్యం పదార్థం యొక్క అవశేషాలు వదిలిపెట్టడం ద్వారా కింది ఖనిజాలలో ఏది ఏర్పడుతుందంటే కరెక్ట్ ఆన్సర్ 2 బ్యాక్ సైడ్. శిలలు విచ్ఛిన్నం కావడం శైథిల్య పదార్థం యొక్క అవశేషాలు వదిలిపెట్టడం ద్వారా క్రింది ఖనిజాలు ఏది ఏర్పడుతుందంటే బ్యాక్ సైడ్. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశంలో ఏ బహుళార్థ సాధు ప్రాజెక్టులు జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవని. బాక్రానంగల్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, కొపిలి హైడల్ ప్రాజెక్టు. భారతదేశంలో ఏ బహుళార్థ సాధు ప్రాజెక్టులు జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి అంటే బాక్రానంగల్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, కొపిలి హైడల్ ప్రాజెక్ట్. కరెక్ట్ ఆన్సర్ 4 పైవని. సింపుల్గా అడిగారు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఏ ప్రాజెక్ట్ సంబంధించిందంటే జల విద్యుత్కి సంబంధించిందని కూడా అడగచ్చు. కాబట్టి అన్ని ఇచ్చాను. బాక్రానంగల్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, కొపిలి హైడల్ ప్రాజెక్ట్. ఇది కూడా జల విద్యుత్కి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ 4 పైవని. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా చూసుకోండి.
థ్యాంక్ యూ.